పోతా. బాయ్ సావిత్రి. బాయ్ బాయ్ బాయ్. మనీషా, సావిత్రి లోపల తీసుకెళ్ళు. అలాగే మేడం. సావిత్రి, రేపు నువ్వు వేరే హాస్టల్ చూసుకో. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే గాని బాగా ఆకలిగా ఉంది. రూమ్ కి ఫుడ్ పంపించేయ్. బాయ్. ఆడదాని వేషంలో ఉండి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావా? బ్లడీ ఇడియట్! సిగ్గులేదరా నీకు? నీకు మామూలుగా ఉండదు. నడవరా సీను. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావరా? గీడోడు మేడం గింత తేడాగా ఉన్నాడు. తేడానే సీను, కానీ తేడా అని తెలుసుకునే లోపే ఇక్కడ చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి. మేడం, అసలు ఏం జరుగుతుంది? చిన్నాళ్ళు, ఈ హాస్టల్లో మీ అందరి జీవితాలతో ఆడుకున్నది వీడే. అసలు గీడ హాస్టల్కి ఎట్లా వచ్చిండు మేడం? వీడి హాస్టల్కి రాలేదు, వీళ్ళందరినీ ఈ హాస్టల్కి వచ్చేలా చేశాడు. ఏంటి, మీకు ఇంకా అర్థం కాలేదా? వీడే మీ హాస్టల్ వార్డెన్. ఆడవేషంలో ఉన్న మగాడు. వీడికి మొదటి నుంచి అమ్మాయిలు పిచ్చి. అమ్మాయిల మీద రేప్ అటెంప్ట్ చేసి 2-3 సార్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అందుకే ఆడదానిలా వేషం మార్చి ఈ హాస్టల్ పెట్టి మిమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు నటించాడు. వాడి అవసరాల్ని తీర్చుకుంటున్నాడు. మొదటి నుంచి పాష్ గా ఉన్న అమ్మాయిలపైనే వీడి టార్గెట్. రీ, నీకేమని ఏం చేశాంరా? ఎందుకురా మా జీవితాన్ని ఇలా నాశనం చేసావు? అరే పిల్ల ఆగమాగు. ఏంది మీరందరికి అట్లా తెల్ల మొక్కలు వేసుకొని చూస్తుర్రు? గీ మోరానా ఇన్స్పెక్టర్ కిరణ్. ఇగో పిల్ల, నీ కొట్టే కొట్టి కానదు కానీ నేను చూసుకుంటా కదా, నువ్వు రాగు.
మీరు ఆగండి మేడం. సీను వీడిని స్టేషన్ తీసుకుపోదా, మిగతా సంగతి అక్కడ చెప్దాం. నా డ్రాప్ పట్టపాలిగా నోడు. అయిపోయింది, ఇక మీరు లేవచ్చు. బ్యాంకాక్ వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నన్ను వదులుకునే అవకాశం కూడా నీకు రానివ్వను. ఇందాకేదో అన్నావు కదా, బిల్లు కట్టేటప్పుడు మాటలు మారతాయని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నీ చేతుల్లో ఏదో మాయుంది. నువ్వు ఇచ్చే సుఖాన్ని లెక్క పెట్టలేవు. లెక్క కట్టలేవన్నా, మళ్ళీ లెక్క పెడుతున్నావే. సరే తీసుకో. ఏంటి లెక్క సరిపోలేదా? సరే, ఇదిగో 1,00,000 రూపాయల చెక్కు. ఇప్పుడు ఓకేనా? నువ్వు మామూలు దానివి కాదు. మరి ఇంత కమర్షియల్ అయిపోయావేంటి? మరి వయసులో ఉన్నప్పుడే కదా సంపాదించుకోవాలి. అదే కదా మాకు పెట్టుబడి. అవునులే, బాగా సంపాదించు. మీకు తెలుసా అండి? మీరు ఎక్కడ చూసారు ఇతన్ని? ఎంతసేపు రా ఈ శవజాగానం? అంబులెన్స్ కాల్ చేశాలే. అసలు ఏం జరుగుంటది? ఏమో, ఎవరికి తెలుసు? అసలు అతను ఎవరో కూడా తెలియదు ఇంకా. నమస్తే అన్న. నమస్తే. ఎవరి ముసలైనా? తెలీదన్నా, నాకు తెలిసి రాత్రి జరుగుంటుంది. అవురా, మేడం ఇంకా రాలే? వస్తుందంటన్నా. మేడం వచ్చింది. మేడం, ఎవరో తలపైన బలంగా కొట్టినట్టున్నారు. క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు మేడం. ఈయన ఎవరు ఏంటి అని ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఇప్పటిదాకైతే ఏం తెలియలేదు మేడం. సీను, వాణ్ణి పట్టుకో. రేయ్ ఆగ్రాని. రేయ్ సార్ ఏడెక్కడ ఉరుకుతున్నావు? సార్ నాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. మళ్ళీ ఎందుకు ఉరుకుతున్నావురా? నువ్వే చంపినావా లేకపోతే చంపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? చెప్పరా. ఏంది స్టేషన్కి పోయి సన్మానం చేసేదాకా చెప్పవా ఎట్లా? సీను, నువ్వు ఆగు. రే, ఎందుకురా మమ్మల్ని చూసి పారిపోతున్నావు? మేడం అది చూడు, అనవసరంగా పోలీసుల చేతుల్లో దెబ్బలు తిరగకుండా మ్యాటర్ చెప్పు. మేడం అతను మా ఏరియా గుడిలో పూజారి మేడం. అంతే మేడం, అంతే తెలుసు మేడం, అంతకు మించి ఏం తెలియదు మేడం. ఏం తెలియకపోతే గా శవాన్ని చూసి ఎందుకురా గట్ల ఉరుకుతున్నావు? ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్దామని సార్. అగో ఏం రో సంటి పిల్లలకు చెప్పినట్టు స్టోరీలు చెప్తున్నావేమ్రా? సీను, వాడు చెప్పేది నిజమే. వీడు జస్ట్ భయపడుతున్నాడంతే.
ఎందుకురా పోలీసు వాళ్ళని చూసి మీరు భయపడతారు? మేము కూడా మీలాగా మనుషులమే కదా. మేడం, అయినా సరే నాకు ఈయన చూస్తుంటే ఎందుకో డౌట్ వస్తున్నది. గీ కొడుకుని తీసుకుపోయి లోపలేస్తా. సీను. సార్ 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 వాడిని వదిలే. పూజారి డీటెయిల్స్ తీసుకొని వీడిని పంపించేయండి. గట్లనే మేడం. గా లేడుంటారా? రేయ్, ఈయన దగ్గర డీటెయిల్స్ మీరు తీసుకోండి రా. అవు మేడం, ఈ రోడ్డు మీదకి రక్తం సుక్కలేంది? అతన్ని ఎక్కడో మర్డర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసుంటారు. అందుకే శవాన్ని తీసుకొస్తుండగా పడిన రక్తపు చుక్కలివి. మళ్ళాగా ముసలైనని ఏడ చంపింటారు మేడం? అదే మనం తెలుసుకోవాల్సింది సీను. గుడిలో పూజారిగా పనిచేసేవాడిని ఇంత బ్రూటల్గా మర్డర్ చేసిన అవసరం ఎవరికుంటుంది? ఏమో మేడం, ఏం సమాచారం? అవును, అంబులెన్స్కి కాల్ చేశారా? చేసినాం మేడం. ఏంటి ఇంత లేటు? వస్తున్నారంట మేడం. సరే, రాగానే పోస్ట్ మార్టంకి పంపించండి. గట్లనే మేడం. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. గట్లనే. ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? అవును మేడం, నారాయణ మా నాన్నగారు, ఈవిడ మా అమ్మ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇలాంటి టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఎంక్వైరీ కోసం కొన్ని వివరాలు కావాలి. అలాగే మేడం. అమ్మా, పూజారి గారు గుడి మూసేసి ఇంటికి ఏ టైంకి వస్తారు? రోజులాగానే 9 గంటలకు ఇంటికి వచ్చారమ్మా. మరి ఇంటికి వచ్చిన ఆయన మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళారు? తెలీదమ్మా. అర్ధరాత్రి లేచి చూసేసరికి మంచం మీద లేరమ్మా. అంటే మధ్యరాత్రి మీకు చెప్పకుండా బయటికి వెళ్ళారా? హ్మ్. అవు పెద్దయినకి గీ షోక్ ఏమైనా ఉన్నదా? లేదు సార్. అంటే పెద్దయిన షరీఫ్ అన్నమాట. సీను, వాగు. అమ్మా, ఎవరైనా ఫోన్ చేయడం కానీ లేదా ఇంటికొచ్చి పిలవడం కానీ చేశారా? ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. లేదమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఎంబీఏ కంప్లీట్ అయింది మేడం, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మళ్ళా నిన్న రాత్రి నువ్వేడికి పోయినావు తమ్మి? ఫ్రెండ్తో వీకెండ్ షోకి వెళ్ళాను సార్. ఇంటికి వచ్చేసరికి నాన్న ఇంట్లో లేరు. బయటికి వెళ్ళి వెతికాను, ఎక్కడా కనిపించలేదు సార్. ఓకే, ఆ టైంలో మీ నాన్నగారికి ఫోన్ చేయలేదా మరి? ఫోన్ ఇంట్లోనే పెట్టెళ్ళారు మేడం. ఆ ఫోన్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది మేడం. ఒకసారి ఇవ్వు. ఇదిగోండి మేడం. ఏమ్మా, మీ చుట్టాలతో గాని ఈ చుట్టుపక్కల వాళ్ళతో గాని గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవు మేడం. ఈ ఏరియాలో అందరూ మాతోటి బాగుంటారు. దేవాదాయ శాఖ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా నాన్నగారిని పిలుస్తారు మేడం. ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? కాదు, మా అబ్బాయి ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండా? ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మేడం. నీ పేరేంటి? రిషిక మేడం. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మేడం. తనది బెంగళూరు మేడం. మా అమ్మ నాన్న రిషికను ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు మేడం. నిన్న రాత్రి నువ్వెక్కడున్నావు? నా రూమ్లో మేడం. అంకుల్కి ఇలా జరిగిందని శేషు ఫోన్ చేస్తే వచ్చాను. ఐ సీ. సరే, మీకెవరి మీద అనుమానంగా ఉందా? నాన్నగారికి ఇల్లు గుడి తప్ప బయటెవరూ పెద్దగా తెలియదు మేడం. లంగా ఓనిలో ఉన్న అమ్మాయి ఇలాంటి టాటూ వేయించుకుంటుందా? అది కూడా నడుం దగ్గర. మేడం, అర్జెంట్ కాల్. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం మేడం.
సారీ మేడం. చూడండి, మీ నాన్నగారి కేసులో మాకు ఇంకా కొన్ని వివరాలు కావాలి. అవసరమైతే స్టేషన్కి పిలిపిస్తాం. మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. షూర్ మేడం, ఇస్తాం. సీను, నంబర్స్ తీసుకో. నెంబర్ చెప్పు బాయ్. 897827 అవసరమైతే మీరు కూడా స్టేషన్కి రావాలమ్మా. అలాగే అమ్మా, వస్తాం. ఓకే. రాంగ్ టైంలో వికెట్ పడింది. పడితే పడినవ్వా, ఇప్పుడు కోహ్లీ వస్తాడు చూడు. అవును, అసలు హీరో కావాల్సిన వాడు క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. అక్కడ కోహ్లీ వచ్చాడు, ఇక్కడ సీను వచ్చాడు. అన్న హలో ఏమ్రా, అంతా బాగేనా? ఏం రో మా అన్నా, నువ్వు ఉంటేనేగా స్టేషన్ కల్లా మా మొక్కన సంతోషం. జర ఓవర్ అనిపిస్తలేదురా? అదేమీ లేదు సార్. అన్నా, కొత్త కేసు రిపోర్ట్స్ వచ్చాయి. అరే ఎంతసేపు ఈ కేసులు చూసుడేనారా బాయ్? కాసేపు క్రికెట్ చూద్దాంరా. చలో అట్లా చూస్తున్నామైంది. అరే పెట్రా బాయ్ మ్యాచ్. అన్న ఇంకో అన్న. ఏం నడుస్తుంది? Six కొట్టిండు. కాలు పెట్టినా 6 కొట్టిండు. నమస్తే మేడం. అరే మళ్ళీ 6 కొట్టిండు. ఏం చేస్తున్నారు? అది క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా. ఈ రోజు మ్యాచెస్ ఏం లేవుగా. నిన్న జరిగిన మ్యాచ్ రికార్డ్ చేసి చూస్తున్నా మేడం. ఛ, మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ లో బుర్ర తక్కువ బ్యాచ్ అంతటి సెలెక్ట్ చేసి మరి నాకు అంటగడ్డట్టు అనిపిస్తుంది. ఇగో మేడం, నేను ఇప్పుడే వచ్చిన. సీను, ఆ పూజారి గారి కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయంటగా, ఇటీ. అరే ఏడ మేడం, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదన్నా? మేడం, ఇదే ఫైల్. అరే పైడిగా, నువ్వు ఛాన్స్ రాక కానిస్టేబుల్ లెక్క ఉన్నావు గానీ, లేకపోతే నువ్వు గా రిపోర్ట్లో ఏమున్నది మేడం? మర్డర్ జరిగిన స్పాట్లో మనం గెస్ చేసిందే కరెక్ట్ అయింది. తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంటే మేడం ఎవరైనా కుట్టి ఉండొచ్చా? దెబ్బ బలంగానే తగిలింది. అంటే ఎవరో కావాలనే కక్షగట్టి కొట్టినట్టుగా ఉంది. గుళ్ళో పూజారి మీద కక్షలు శత్రుత్వాలు ఎవరికుంటాయి మేడం? గుడ్ పాయింట్. ఎంక్వైరీలో పూజారి భార్య కొడుకు కూడా ఇదే పాయింట్ చెప్పారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాత్రి 12-12:30 మధ్యన పూజారి చనిపోయినట్టుగా ఈ రిపోర్ట్స్ లో ఉంది. పూజారికి గిట్లా రాత్రిపూట ఏమైనా అలవాట్లు ఉన్నాయేమో కనుక్కున్నారా మేడం? సెన్స్లెస్ గా మాట్లాడుకు సీను. అంటే మేడం గా టైంలో గాడికి పోయింది కదా, అందుకని. పూజారిని శవం దొరికిన చోట చంపలేదని క్లియర్ గా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు మర్డర్ ఎక్కడ జరుగుంటుంది? పూజారి అంత రాత్రిపూట ఎవరిని కలవడానికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడన్న విషయం తెలియాలి. గట్లయితే ఆ పూజారి ఫ్రెండ్స్ని పిలిపిద్దాం మేడం. నో, మర్డర్ స్పాట్ లో ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఇంట్లో కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు. అసలు ఈ మర్డర్ మోటివ్ ఏంటో కూడా తెలీదు. స్టార్టింగ్ పాయింట్ గుర్తుని మర్చిపోయాం.